హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే నాజ్ హబ్. వాళ్ళ మన టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది మెయిన్గా వ్యవసాయ జిల్లాలు అంటే వ్యవసాయానికి సంబంధించిన టాపిక్. జిల్లాలు బేస్గా కేంద్రంగా ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెంట్రిక్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం కీ పాయింట్స్ అనేది ఒకసారి మనం గమనిస్తే, దీని యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ ఒక 100 డిస్ట్రిక్ట్స్ని, మనకు వెనుకబడిన డిస్ట్రిక్ట్స్, వ్యవసాయపరంగా వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ని చేతనిచ్చేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. నెక్స్ట్ దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తుంది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది ఒక 36 స్కీమ్స్ యొక్క ఇంటిగ్రేషన్ అంబ్రిల్లా ప్రాజెక్ట్ ఇది. అంటే మనకి ఆ స్కీమ్స్ అనేవి ఇండివిజువల్గా ఉండడం వల్ల దానికి కొంచెం పట్టు లేకపోవడం, దాని యొక్క ప్రియారిటీ తగ్గిపోవడం, బడ్జెట్ అలొకేషన్ లేకపోవడం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడి ఒక 36 స్కీమ్స్ని ఒకటే ఒక అంబ్రిల్లా కింద తీసుకొని వస్తే దానికి ఒక స్ట్రెంత్ వస్తుంది. దానికి సంబంధించిన స్కీమ్స్ యొక్క ఆప్టిమం యూజ్ అనేది జరుగుతున్న ఉద్దేశంతో 11 మినిస్ట్రీస్ కింద ఉన్న 36 స్కీమ్స్ని ఈ పథకంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 24,000 crores ఎవ్రీ ఇయర్ బడ్జెట్ కేటాయింపులు చేస్తారు. ఇది 6 yearsకి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 30-31 ఫైనాన్షియల్ ఇయర్ వరకు 6 yearsకి ఇది అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి 100 డిస్ట్రిక్ట్స్ అంటే మనకి మినిమం ఒక డిస్ట్రిక్ట్ అయితే ఉండాలి ఒక స్టేట్ నుంచి. దీనికి సంబంధించిన ఎంపిక ఎలా జరిగింది, బేస్ ఏంటి అంటే దీనికి సంబంధించి వెనుకబడిన జిల్లాలు దేంట్లో అంటే ఉత్పాదకత పరంగా, ప్రొడక్టివిటీ పరంగా, సాగు విస్తీర్ణం, క్రాప్ ఏరియా పరంగా, రుణ వినియోగం పరంగా దీనికి సంబంధించి వెనుకబడిన జిల్లాలని ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక 1.7 crores ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇది ప్లానింగ్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్లానింగ్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఒక 3 కీలకమైన అంశాలు మనం గమనిస్తే, జిల్లాలు అన్నాం కదా, జిల్లాల యొక్క ఎంపిక ఎలా జరుగుతుంది, నెక్స్ట్ అసలు ఈ స్కీమ్ యొక్క అమలు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ వారికి, ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉందనేది ఒకసారి మనం గమనిస్తే, ఫస్ట్ మనకి జిల్లాల ఎంపిక 3 అంశాలని చెప్పుకున్నాం. మనకి ప్రొడక్టివిటీ, క్రాప్ ఇంటెన్సిటీ, దీనికి సంబంధించిన లోను ఎట్లా జరుగుతుందని చెప్పేసి. అయితే పంట తీవ్రత అంటే మనం ఏంటి అంటే ఒకటే భూమిలో ఒక సంవత్సర కాలంలో ఎన్ని పంటలు పండిస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక ఇయర్లో ఒకసారి మనకి వరి వేస్తే నెక్స్ట్ టైం పత్తి వేయడం, నెక్స్ట్ టైం గోధుమలు, కందులు, అట్లాంటివి, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని ఎంత వేస్తున్నారు అని చెప్పేసి దాన్ని మనం పంట తీరుతాం. ప్రజెంట్ మనకి 2021-22 సెన్సెస్ ప్రకారం, అగ్రికల్చర్ సెన్సెస్ ప్రకారం 155% ఉంది, అంటే 1.5 crops మనం పండిస్తున్నాం. నెక్స్ట్ దీనికి సంబంధించి జిల్లాల ఎంపిక ఎట్లా ఉంటుందంటే, రాష్ట్రంలో ఏ జిల్లాకైతే నికర పంట విస్తీర్ణంలో వాటా, రాష్ట్రం మొత్తం పంట విస్తీర్ణంలో ఏ జిల్లా యొక్క వాటా తక్కువ ఉంటుందో, నెక్స్ట్ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాల యొక్క సంఖ్య ఏ జిల్లాలో తక్కువ ఉంటుందో దాన్ని బట్టి ఎంపిక జరుగుతుంది. అయితే మనకి కనీసం ఒక జిల్లా అయితే ఉండాలి ప్రతి స్టేట్ నుంచి, అది రూలు. జిల్లాలకు సంబంధించి ఇలా ఉంటాయి. నెక్స్ట్ దీని యొక్క అమలు ఎట్లా ఉందని గమనిస్తే, మనకి 100 డిస్ట్రిక్ట్స్ ఎంపిక చేస్తారని అన్నాం కదా, దీనికి సంబంధించి మనకి ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి వ్యవసాయం సంబంధించి మాస్టర్ ప్లాన్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. ఎవరు రూపొందిస్తారంటే కలెక్టర్ నేతృత్వంలో ఉన్న జిల్లా ధనధాన్య సమితి అనేది ఈ ప్లాన్ రూపొందిస్తుంది. దీంట్లో రైతులు, యాక్టివ్గా ఉండే రైతులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. అయితే ఇది దేనికి సంబంధించి ఏ లక్ష్యాలపై ఈ ప్రణాళికలు ఆధారపడి ప్రణాళికలు రూపొందిస్తారంటే, పంట వైవిధ్యీకరణ అంటే మనం ఓన్లీ వరి పండించడం కానీ, ఓన్లీ పత్తి పండించడం అట్లాంటివి కాకుండా డిఫరెంట్ క్రాప్స్ ఎట్లా పండించాలి, నెక్స్ట్ నీటిని ఆదా చేయడం, మనకి మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటికి సంబంధించిన వాటర్కి సంబంధించి ఎట్లా మనం వాటర్ సేవ్ చేయాలనే అంశం. నెక్స్ట్ సాయిల్ యొక్క హెల్త్ని ఎట్లా కాపాడాలి, వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించడం అంటే మనకి ఉదాహరణకి వంట నూనెలు మనం దిగుమతులకు సంబంధించి ప్రతి ఇయర్ మనకు ఒక 1 lakh crores అమౌంట్ అనేది మనం బడ్జెట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నాం, దీన్ని ఎట్లా తగ్గించాలి, నెక్స్ట్ మనము ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి అంశాలపైన జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తాం. నెక్స్ట్ స్థానికంగా వ్యవసాయ విధానం ఎట్లా ఉండాలి, వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉండాలి అంటే, కొండ ప్రాంతాల్లో ఇలాంటి వ్యూహాలు ఉండాలి, నెక్స్ట్ హిమాలయ ప్రాంతాలు ఇలాంటి వ్యూహాలు ఉండాలి, ఎడారి ప్రాంతాల్లో ఇలాంటి వ్యూహాలు ఉండాలి, సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఇట్లాంటి వ్యూహాలు ఉండాలి, ఇలాంటి అంశాలు మనం ఇక్కడ దీని ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తాం. నెక్స్ట్ ఈ అన్ని అంశాలు సజావుగా సాగేందుకు మనకి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మనకి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు అంటే ఈ జిల్లాలు ఎట్లా దీని యొక్క పురోగతి ఎట్లుందని పర్యవేక్షించడానికి మరియు దీనికి సంబంధించి రివ్యూస్ చేయడానికి మనకు సెంట్రల్ నోడల్ ఆఫీసర్స్ని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి దీంతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నాలెడ్జ్ పార్ట్నర్గా ఈ యూనివర్సిటీస్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ర్యాంకింగ్స్ ఉంటాయని చెప్పినాం కదా, ర్యాంకింగ్స్ ఏంటంటే మనకు ఇంతకు ముందుకు అంటే ఇప్పుడు మనకు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అని. ఇది అభివృద్ధికి సంబంధించి వెనుకబడిన జిల్లాలలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి వెనుకబడిన జిల్లాలకి ఈ PM ధనధాన్య కృషి యోజన ఉంటుంది. అయితే దీని ద్వారా ఏంటి అంటే మనకి అధికారులకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి సహకారం పెంపొందించడం, అదేవిధంగా వీళ్ళలో అంటే జిల్లాల మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఈ ర్యాంకింగ్ వల్ల. నెక్స్ట్ మనకి ఈ ర్యాంకింగ్ ఎట్లా ఇస్తారంటే, ఒక 117 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఈ KPI, వీటి ద్వారా దీనికి సంబంధించి ప్రోగ్రెస్ మంత్లీ ర్యాంకింగ్స్ ఇస్తారు. దీని యొక్క ఇండెక్సెస్ ఏంటంటే
వ్యవసాయానికి సంబంధించి, జలవనరులకు సంబంధించి, ఆర్థిక చేరిక ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అగ్రికల్చర్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ రంగాలనేవి ఈ కవర్ చేస్తుంది ఈ సూచికలో. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఒక పాత్ర కూడా దీంట్లో ఉంటుంది. నీతి ఆయోగ్ అనేది ఈ వ్యవసాయానికి సంబంధించి స్కిల్స్ పెంపొందించడం కావచ్చు, దాని యొక్క సంబంధించి కెపాసిటీని పెంపొందించడానికి ఈ నీతి ఆయోగ్ కార్యక్రమం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా యొక్క ప్రోగ్రెస్ని మనం క్రమం తప్పకుండా తెలుసుకోవడానికి ఒక పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్ ఏర్పాటు చేయడం పోర్టల్ లేదా డాష్బోర్డ్ ఉంటుంది. దీంట్లో దీని జిల్లాలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ స్కీమ్కి సంబంధించి.